హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నిన్న రియల్మీ X7 రిలీజ్ అయింది. ఎక్స్ సెవెన్ ప్రో దాని గురించి మీ అందరికీ తెలుసు. కాకపోతే దీని ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు. దాంతోపాటు ఇంకా ఇప్పుడు మనకి ఒక ఆఫర్, ఫ్లిప్కార్ట్ ఆఫర్ కూడా ఉంది. అది ఫ్లిప్కార్ట్ లో కనుక మనం అప్గ్రేడ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి అది రియల్మీ X7 ప్రో అరౌండ్ 20,000కి వస్తుంది. అండ్ ఇది X7 వచ్చి 14,000కి వస్తుంది. ఇది సింపుల్గా జనాల్ని ఎర్రిపప్పులను చేయడానికి ఈ ఆఫర్ పెట్టారనమాట. ఇందులో సింపుల్ లాజిక్ ఏంటంటే మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నాడో ఏ యూట్యూబరు చెప్పని విషయం ఒకటి నేను మీకు ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే సపోజ్ ఇప్పుడు కనుక మీరు రియల్మీ X7 ప్రో కనుక కొన్నారనుకోండి, ఈ X7 ప్రో మీకు యాక్చువల్ కాస్ట్ వచ్చి 30,000 అంటున్నారు. ఇది కనుక మీరు అప్గ్రేడ్ ప్లాన్లో తీసుకుంటే ఇది వచ్చి అరౌండ్ మీకు 20,000 వస్తుంది. అంటే మీకు అరౌండ్ 70% ప్రైస్ మీరు కొంటారు. దాని తర్వాత వీళ్ళు 1 ఇయర్ తర్వాత మీరు ఫోన్ మళ్ళీ ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకోవచ్చు అంటున్నారు. లేకపోతే మీ రిమైనింగ్ 9,000 పే చేసి ఈ ఫోను మీ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. సపోజ్ ఇప్పుడు 2 కేసెస్ ఒకసారి ఆలోచించుకుంటే, ఫస్ట్ ఇది చూద్దాం. ఇది మనం 1 ఇయర్ తర్వాత కనుక ఫోన్ ఉంచుకోవాలంటే 9,000 పే చేయాలి. సో ఆల్రెడీ ఇప్పుడే ఇది ప్రైస్ ఎక్కువ అనుకుంటున్నాం. ఇంకో 1 ఇయర్ తర్వాత ఇంకా మోడల్స్ ఎక్కువ అయిపోతే ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి. సో అప్పుడు మళ్ళీ ఇంకో 9,000 పెట్టి ఈ ఫోన్ వాడడం అంటే మనకి అప్పటికి 1 ఇయర్ వాడేస్తాం కాబట్టి మనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సరే అని పోనీ ఇది సెల్ చేసేద్దాం, అదే ఫ్లిప్కార్ట్ అప్గ్రేడ్ ప్లాన్లో ఇచ్చేసి వేరే రియల్మీ X7 ప్రో X7 ప్రో కానీ X7 కానీ ఇచ్చేసి వేరే ఫోన్ రియల్మీ ఫోన్ కానీ ఏదైనా వాళ్ళ ఆఫర్లో ఏ ఫోన్ పెడితే అది తీసుకుందాం అనుకున్నాం అనుకోండి. సపోజ్ అప్పుడు కనుక మీకు మీ ఫోన్ తీసుకుని కొత్త ఫోన్ ఇస్తారు తప్ప ఇప్పుడు నా ఈ ఫోన్కి మీకు ఎటువంటి ఎక్స్చేంజ్ వాల్యూ ఉండదు. మీరు కొత్త ఫోను ఈ అప్గ్రేడ్ ప్లాన్లో తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఇచ్చే ఈ రియల్మీ X7 ప్రో 1 ఇయర్ తర్వాత ఇస్తే దానికి ఏ వాల్యూ వాళ్ళు పే చేయరు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు సింపుల్గా ఈ 70% పెట్టి కొన్న ఈ మొబైల్ని ఇచ్చేస్తున్నారు. అండ్ మీకు అడిషనల్గా ఇంకా ఏవి కొత్త వేరే ఫోన్ తీసుకున్నప్పుడు మీకు ఏమని ఈ ఫోన్కి ఎక్స్ట్రాగా ఇవ్వట్లేదు. సో అది మీరు గుర్తుంచుకొని రియల్మీ అప్గ్రేడ్ ప్లాన్ తీసుకోండి. నేనైతే ఇది 100% వేస్ట్ అనే చెప్తాను. సో ఆలోచించుకొని మీ డెసిషన్ తీసుకోండి. ఉంటాను. బాయ్.